మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే తన లక్ష్యమని బీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ తెలిపారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావుతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ దాని ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే కార్మికుల వాడలో తిరుగుతూ కూడా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాల ద్వారా జరిగినటువంటి అభివృద్ధి కోసం తెలుపుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనం శ్రీరాంపూర్లో ఉన్నాం. శ్రీరాంపూర్లో కూడా కార్మిక వాడలో ప్రచారం నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి కూడా మనం సార్ దగ్గర ఆయన తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది రెస్పాన్స్? ఇది మీరు 5వసారి ఎమ్మెల్యే ఈ బరిలో ఉంటా ఉన్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా రెస్పాన్స్ ఉంది ప్రజల నుండి? ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. రెస్పాన్స్ ఉండడానికి కారణం వల్ల ప్రజా సమస్యల్ని అవగాహన చేసుకుంటూ ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పనులు చేసే సందర్భంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ ప్రాంతంలో అన్ని ఈ వాటర్ ట్యాంక్ ఏరియా అడుగడుగున్న అసలు మట్టి రోడ్ లేకుండా సిమెంట్ రోడ్ చేశాం, డ్రైన్ వ్యవస్థ చేశాం. తర్వాత 3000 దాదాపు 300 మందికి పట్టాలు ఇచ్చే బహుత్తరమైన కార్యక్రమం ముఖ్యమంత్రి దయ వల్ల కారుణ్య నియామకాలు దాదాపు ఈ ప్రాంతంలో 3000 పైచులకు 3500 మంది ఇక్కడ వచ్చారు. ఇది బహుత్తరమైన కార్యక్రమం. ప్రజల నుంచి డెఫినెట్గా స్పందన. సింగరేణిలో కారుణ్య నియామకాలు అంటే ఈ స్పందన ప్రభుత్వ పనితీరు. ఇలా పెన్షన్స్ పాపం వీళ్ళ తండ్రులకు 2000 పెన్షన్, మొన్నటికి 4000 పెన్షన్, అవునా కదా. బియ్యం ఇచ్చే కార్యక్రమం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి, 24 గంటల కరెంటు, ఇవన్నీ ప్రజలకే కావాల్సినాయి కదా. ఈ రెస్పాన్స్ బ్రహ్మాండమైన రెస్పాన్స్. కారుకు తప్ప ఎవ్వరూ ఇంకోరికి ఓటేసే ఉద్దేశం లేదు. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. రైట్. ముఖ్యంగా కూడా ప్రధానంగా సింగరేణి ప్రాంతంలో కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి సమస్య ప్రధాన సమస్యగా ఉన్నది. కొన్ని ప్రాంతాలకే ఇళ్ల పట్టాలు వచ్చినాయి, మరి కొన్ని ప్రాంతాల్లో రావడం లేదు. నిజంగా కూడా వస్తాయా రావా? నిజంగా కూడా ఎందుకు డిలే జరుగుతున్నది? దాని విషయంలో మీరు ఎట్లా స్పందిస్తారు? ఒక విషయం సాధన ఒకరు దయచేసి దృష్టి పెట్టుకోండి. 2004-09 ఎమ్మెల్యే అప్పుడు అన్ని ఇళ్ళకి అప్పుడు నెంబర్లు వేశారు. తీవ్రంగా ప్రయత్నం చేశాం, రాలేకపోయారు. మర్చిపోయారు పట్టాల సంగతి. 9కి మర్చిపోయారు. 9 నుంచి 14, 5 ఏళ్ళు వచ్చేసింది. 14 నుంచి 18 అంతే కదా. 9 నుంచి 14, 14 నుంచి 18, 18 నుంచి 23, మళ్ళీ 22 సంవత్సరాలు ఇచ్చాం. ఎన్ని ఏళ్ళకి ఇచ్చాం? 2006-22 అంటే 16 ఏళ్ళకి మళ్ళీ పట్టాలు ఇచ్చాం. రాని వాడి విషయంలో క్లారిటీగా ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది. ఇంకా దానికి క్లారిటీగా సర్వే చేయించి వారికి కూడా ఇచ్చే కార్యక్రమం ఉంటుంది, అలా అనుమానం లేదు. ముఖ్యమంత్రి చెప్పారు, కేటీ రామారావు చెప్పారు. ఆనాడు సింగరేణి కొంత ప్రాంతమే వాళ్ళకు సబ్మిట్ చేశారు, ఇంకొంత ప్రాంతం వాళ్ళకు అవసరం లేని ప్రాంతం కూడా సబ్మిట్ చేయలేదు. వాళ్ళు రిప్రజెంట్ చేశాం. ఆ సబ్మిషన్ కూడా సింగరేణి తీసుకొని వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఎన్ని ఇచ్చిన తర్వాత అవి ఏమని చెప్పండి, డెఫినెట్గా ఇస్తాం. రైట్ సార్, మీరు 5వసారి ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. ఈసారి ఇట్లా ఎమ్మెల్యే గెలిస్తే ఇట్లా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర మంత్రివర్గం మీకేమైనా అవకాశం కల్పించేటువంటి పరిస్థితిని ఊహిస్తూ ఉన్నారు? నేను సాదా సీదా వ్యక్తిని. నేను ఇది 5 సార్లు, ఇది అంతకుముందు 2 సార్లు కూడా నేను టికెట్ కోసం ఆ పార్టీలో ఉన్నప్పుడు 2 సార్లు 89-94లో నేను టికెట్ కోసం నెల నేను ఢిల్లీలో ఉన్నా. నెల 89-94 అంటే అవన్నీ నాకు వస్తే నేను ఇప్పుడు 7వసారి నేను టికెట్ ప్రయత్నం చేసినట్టు. 2 సార్లు నాకు టికెట్ రాలేదు, 89 రాలేదు, 90 రాలేదు. నేను కరడు కట్టిన ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆనాడు వచ్చిన అభ్యర్థులకు నేను ప్రచారం చేశాను. నాకు టికెట్ ఇచ్చింది ముఖ్యమంత్రి ఎమ్మెల్యే టికెట్, అంతేనా? మంత్రి పదవి కాదు. మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి. నేను మంత్రి పదవి మీద ఆశ కానీ, ఇంకో దాని మీద ఆశ కానీ, పెద్ద అంతస్తుల మీద ఆశ కానీ నాకు లేదు. అది ఎట్లా భగవంతుడు నాకు రాసి పెడతారో నాకు అది వస్తుంది తప్ప ఎమ్మెల్యే గెలిస్తే నేను ప్రజలకు సేవ చేసినట్టే. ఏ పదవి ఇవ్వాలనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇస్తే సంతోషపడుతున్నాను. ఇచ్చినా ఇయ్యకున్నా నాలో సంతోషం యథావిధి ఉంటే నాకు. రైట్. ముఖ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో కూడా ఇంటింటికి తిరుగుతూ కూడా ఏదైతే 6 గ్యారంటీల విషయంలో ప్రచారం చేస్తా ఉన్నాం. నిజంగా గ్యారంటీల ఎఫెక్ట్ కూడా మంచిర్యాల దివాకర్ మీద పడేటువంటి అవకాశం ఉన్నది? చెప్పండి. ఒకటి, ప్రభుత్వం ఎవరి చేతులు ఉందండి? కేసీఆర్ చేతులు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారండి? కేసీఆర్ గారు. అది కేంద్రం లేదు, ఇక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోండి.
వాళ్ళ మాటకు అది అది నీటి బుగ్గ ఇట్లుంటుంది, ఒక్క సెకండ్ని బుగ్గ పగిలిపోతుంది. అర్థం చేసుకోండి. వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ప్రధానమంత్రి, ఎవరు గ్యారెంటీ చెప్పండి? వాళ్ళ 6 సూత్రాలు 6 పథకాలు అక్కర్రాని పథకాలు, అమలు కాని పథకాలు. ప్లీజ్ చివరిగా చెప్పండి, ఇక నిజంగా కూడా ఈ నియోజకవర్గంలో ఎవరితో మీకు పోటీ, అంటే ఏ పార్టీతో పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నది, ఎంత మెజార్టీతో మీరు గెలిచే అవకాశం ఉన్నది? ఒకటి నేను చెప్పన్నా, నేను చాలా సామాన్య వ్యక్తిగా మాట్లాడతాను. ప్రజల సహకారంతో 100% మహిళా తల్లులు, కార్మికులు, కార్మికేతరులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరికీ నా మీద నమ్మకం, విశ్వాసం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మంచాల మంచి కాపాడే బాధ్యత నాది. అదే నాకు బలం, అదే నాకు ఓటేస్తారు. అంతకన్నా గొప్ప నేను చెప్పలేను. నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఖచ్చితంగా నేను గెలుస్తాను. రైట్, థ్యాంక్ యూ సార్. ఇదైతే అభ్యర్థి దివాకర్ రావు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మంచిర్యాల నియోజకవర్గం ఇప్పటికే కూడా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నదని తెలుపుతున్నారు. ఇక ముఖ్యంగా కూడా సింగరేణిలో ఉన్నటువంటి పట్టాల సమస్య, ఏదైతే పట్టాల సమస్యను కూడా పూర్తి స్థాయిలో కూడా పరిష్కరిస్తామని కూడా హామీ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా జరగబోయే ఎన్నికలలో కూడా ఎక్కడైతే ఏదైతే నియోజకవర్గంలో కూడా తనను భారీ మెజార్టీతో కూడా ప్రజలు గెలిపించడానికి కూడా సిద్ధమవుతున్నారని అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, మంచిర్యాల జిల్లా.